మనోజ్ మేడ మీదకి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ఒక టెంట్‌ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి టెంట్ ఎప్పుడు మా ఇంటి మీద లేదే! ఇప్పుడేంటి కొత్తగా ఉంది? ఎవరైనా దొంగలు వచ్చి ఇందులో ఉంటున్నారా ఏంటా? ఈ మధ్య దొంగతనాలు కూడా చాలా ట్రెండీగా జరుగుతున్నాయి కదా! వీళ్ళు ఎవరో గాని వాళ్ళని చితగ్గొట్టాలి. అమ్మా, నాన్నకి ముందు చెప్పాలి అని చెప్పేసైతే కిందకి వచ్చి వాళ్ళ అమ్మా, నాన్నకి అక్కడ ఏదో టెంట్ ఉంది. అందులో దొంగలు ఉన్నారు. మనం ఎలాగైనా సరే వాళ్ళని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలి అని చెప్పేసైతే వాళ్ళ అమ్మా, నాన్నని మేడ మీదకి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంతలో రవి, శృతి వాళ్ళు ఆ టెంట్‌లో కూర్చొని చాలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా గడుపుతూ ఉంటారు. ఇంతలో ప్రభావతి, సత్యం వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఆ టెంట్‌ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అవును రాజీ, నువ్వు నిజమే చెప్పావు. ఇందులో ఎవరో దొంగలు ఉన్నారు. మాటలు కూడా వినిపిస్తున్నాయి చూడు. వీళ్ళని ఎలాగైనా సరే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసైతే మనిషి ఒక ఆయుధాన్ని పట్టుకొని వస్తూ ఉంటారు. వీళ్ళ మాటలు కూడా చాలా బాగా వినిపిస్తున్నాయి. ఎవరైనా సరే వాళ్ళని గట్టిగా చితగ్గొట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్‌కి అప్పచెప్పాలి అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అందరూ కలిసి ఒక్కసారిగా అటాక్ చేద్దామని చెప్పేసైతే అనుకుంటూ ఏయ్ అని చెప్పేసైతే చాలా గట్టిగా అరుస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రవి, శృతి వాళ్ళు చాలా కంగారు పడిపోతూ ఎవరో వచ్చినట్లు ఉన్నారు అని చెప్పేసైతే ఒక్కసారిగా టెంట్‌ని తీస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రవి, శృతిలని చూసి ఒక్కసారిగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి మీ ఇద్దరు ఉన్నారా ఇందులో? ఎవరో దొంగలు ఉన్నారు అనుకున్నామని చెప్పేసైతే అనుకుంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్